దీనవ్వ పొద్దుగాల పొద్దుగాల లొల్లి షురు చేసింది. హలో, ఏందే నీ లొల్లి? కాసేపు కూడా పడినీవా? అరే ఇప్పుడే వచ్చినా గట్ట పడినా అప్పుడే నీ ఫోనా? జర చెప్పేది వినవే. ఓ రామాయణం చెప్పిందే చెప్తూనే ఉంటావు. చెప్పు, జల్దీ చెప్పు. ఇగో పోరని నేను చూడనీకి వస్తుండు, జల్దీ తయారవు. అమ్మా, నరకానికి పోతావే నువ్వు. గట్ట వచ్చినానో లేదో అప్పుడే షురు చేసినావా? రాత్రి చెప్పినాను కదే నేను చెప్పినప్పుడు చెప్పమ్మని. గంత తొందర ఎందుకే? పిల్లగానికి ఆగదంట ఫ్లైటు. అయితే పోనీ. ఇగో చెప్పేది తిను. పిల్లగాడు చాలా మంచోళ్ళు లెక్కుండే 8 దినాల సంది మంచిగా మాట్లాడుతుండు. నాకైతే మస్తు మనసుకు నచ్చిండు. అయితే చేసుకో. పక్కన మీ నాయన ఉన్నాడు, ఇయ్యమంటావా? వద్దు, నాయనకి ఇయ్యొద్దు. నీ పిల్లగాడు ఆడున్నాడో జర చెప్పు. ఇప్పుడే ఫోన్ చేసిండు, తోవలో ఉన్నానన్నాడు. అమ్మా నిన్ను అసలు చంపేయాలే. చెప్పు ఇప్పుడు ఏం చేసి చావాలో. గదేంది అట్లా మాట్లాడతావు? మంచిగా చీర కట్టుకొని పిల్లగానికి 4 మంచి మాటలు చెప్పు, అర్థమైందా? సంసార గట్టేమైనా చేయమంటావనే? నీ పళ్ళు రాలగొడతా. సరే బాయ్, మళ్ళీ చేస్తా. ఈ ముక్కలు తీయమ్మా. ఓకే మేడం. హలో బాబు, వచ్చేసినవా? ఒక్క నిమిషం ఉండు బాబు. బతకనివానే? పిల్లగాడు వచ్చేసిండే, ఫోన్ చేసిండు. వచ్చిండా? అయితే వెయిట్ చేయమను, జర టైం పడుతుంది. నా అమ్మ గదనే, బాగోదే. తయారైనవు అసలు నువ్వు? వీడియో కాల్ చేయనా? స్నానం చేస్తున్నానే, చేయమంటావా వీడియో కాల్? చూస్తావా? కోతి, త్వరగా తయారవు. చల్తీ.
హలో, హాయ్ ఐమ్ స్వప్న. ఐఎమ్ ఇంద్ర. ఓ చిరు ఫ్యాన్. ప్లీజ్ కమ్. మీకోసమే చిన్న గిఫ్ట్. ఇప్పుడు ఎందుకు ఇవంతా? పర్లేదు, తీసుకోండి. ఇంట్లో ఒకరే ఉన్నారా? అవును. అంటే ఇంట్లో ఎవరైనా ఉంటే బాగుంటుంది, అమ్మాయి కదా. ఐఎమ్ ఓకే. మీరే భయపడుతున్నట్టున్నారు. ఐఎమ్ ఓకే. చెప్పు, ఏం చేస్తుంటావు? యా, డెల్ కంపెనీ. ప్యాకేజ్ ఎంత? 34 lakhs. ఓ, మీరు ఏం చేస్తారు? మనకంత టైం లేదు. గంట తినాలి, టీవీ సీరియల్ చూడాలి, పండాలి, గంతే. నన్ను గిట్లా చూసుకోవడానికి మా అమ్మ కల్లుడు కావాలి. హలో, నీకు మమ్మీ డాడీ ఉన్నారా? డాడీ ఒకరే ఉన్నారు. మా మమ్మీ నిన్ను మంచి పిల్లాడన్నప్పుడే అర్థమైంది నీకు మమ్మీ లేదని. మా మమ్మీకి ముందే చెప్పా, అత్తలేని కోడలు ఉత్తమురాలని. హలో మమ్మీ. పిల్లగాడు నచ్చిందా? ఇప్పుడే వచ్చాడు, మాట్లాడుతున్నాను. అప్పుడే నచ్చిండా గిచ్చిండా అంటావేంటి? ముందు సప్పుడు కాక ఫోన్ పెట్టు. హలో, ఓ పోరి, కాస్త చాయో కాఫీయో పెట్టే. మమ్మీ, ఇప్పుడు అవన్నీ ఎందుకే? నేను పెట్టా. ఇగో స్వప్న, పెట్టవే, లేకపోతే మనకు మర్యాద తెలియదు అనుకుంటారు. సరే పెడతా, నువ్వు ఫోన్ పెట్టు. ఆంటీనా? 1 minute. యా, ఓకే. ఆంటీ. బాబు, ఆ చిన్న పిల్ల చిన్నప్పుడు సంధి అంతే. పర్వాలేదు ఆంటీ, అంతా మీలాగే మంచి పద్ధతులు. అవును బాబు, అది నాలాగే. చిన్నప్పుడు సంధి అన్ని నా బుద్ధిలే. ఓకే ఆంటీ, ఉంటాను. మమ్మీనా? అవును. థ్యాంక్ యూ. కాఫీ ఎలా ఉంది? కాఫీలో కాఫీ లేదు. జోకా? ఇచ్చింది తాగడం సంస్కారం. కొంచెం అలా వెళ్ళి తాగుదామా? కమ్. కాఫీ బాగుంది. ఇంతకుముందు బాగాలేదన్నావు. ఇంకా నార్మల్. మీ హాబీస్ ఏంటి? టాపిక్ కోసం అడుగుతున్నా? లేదు, తెలుసుకుందామని. చెప్పినా కదా, టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్, యూట్యూబ్, ఇంకా ఫ్రెండ్స్తో సొల్లు మాట్లాడడం, వీకెండ్ దావత్లకు వెళ్ళడం, అంతే. గుడ్ హాబీస్. ఇల్లంతా గలీజ్గా ఉంది కదా. చెల్లిగా అంతే, చిన్నప్పటి సంది. హే, మధు కదా? అమ్మ చెప్పిందా? అవును. తను ఎప్పుడు వస్తుంది? నన్ను డామినేట్ చేస్తుందని నేనే పంపించేసా. ఓకే, ఇంకా? ఇప్పుడు వీడేంటి? మాట్లాడండి, పర్వాలేదు. నా బాయ్ ఫ్రెండ్. కూల్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఓకే ఓకే. 1 minute. హలో, చెప్పు కన్నా. ఇప్పుడు చేసావేంటి ఫోను? తను వచ్చాడు. ఎవరు? అన్నీ ఓకే అయితే నాకు కాబోయే ఇప్పుడు చేసావేంటి ఫోను? తను వచ్చాడు. ఎవరు? అన్నీ ఓకే అయితే నాకు కాబోయే మొగుడు. ఏం చెప్తున్నావు? చెప్తా, బరాబర్ చెప్తా. గంతా ఓకే అయితే రేపే పెళ్లి చేసుకుంటా. నీకేమైనా ఇబ్బందా? నా టెన్షన్లో నేను ఉంటే మంచిగా ఉన్నాడా గది గిది అంటావు. పిలిచి పిల్లని ఇస్తానంటే నేను ఎంతైనా ప్రేమిస్తా, పెళ్ళి మాత్రం చేసుకొని అంటావు. నీ అసంటోడిని నేను కాబట్టి ప్రేమించా. పడకపోతే పడుకో. ఇగో లాస్ట్ ముచ్చట చెప్తున్నా, బంతి నీ కొట్లోనే ఉంది. చేసుకుంటావా చేసుకోవా? ఏ చల్, బంగారం లేదు గింగారం లేదు, చచ్చిపోయింది. పెట్టే ఫోన్. సారీ, కోపం వచ్చిందా? నాకెందుకు కోపం? ఈ రోజులు ఇవన్నీ కామనేగా. మీరేంటి బాబు ఇంత మంచోళ్ళు? మా కన్నగాడైతే ఎవరితో మాట్లాడినా మోహం ఇంత పెట్టుకుంటాడు. ఆంటీకి చెప్పి మీ పెళ్ళి కొప్పించినా? ఓరి నాయనో, గా బేకార్ గాడికి గంత సీన్ లేదు. లీవ్ ఇట్, వదిలే.
అమ్మకు కాల్ గురించి చెప్పకు ప్లీజ్. ఓకే మరి నేను ఓకే అయితే మన పెళ్ళి అయిపోతుందిగా. తర్వాత నేను ఇంట్లో లేనప్పుడు తను రావడం అలాంటివి. హలో హలో, నేను క్లారిటీగానే ఉన్నా. చిన్నప్పటిలో హలో, నా క్యారెక్టర్ని నేను చంపుకోను. ఊరికే అన్నా, జోక్గా తీసుకో. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇల్లేంట్రా బాబు ఇలా ఉంది. నాకు ఇల్లు ఇలా ఉంటే నచ్చదు, క్లీన్గా ఉండాలి. నువ్వు ఖాళీగా ఉంటే చేసుకోవచ్చుగా. మనకు పని మనిషి ఎందుకు? మన పని మనం చేసుకోవాలి. సో మనం మాట్లాడుకుంటూ క్లీన్ చేసుకుందామా? అయితే ఓకే. మ్మ్. మీకెందుకు ఇదంతా? మన పని అన్నావుగా. మనం ఇంకా అవ్వలేదుగా. అవ్వకపోయినా పర్వాలేదు, మంచి ఫ్రెండ్స్గా ఉందాం. ఆ బకెట్ ఎందుకో? హ్మ్. ఓడమ్మ చూసిందా? మీరు లంచుకుంటారా? స్విగ్గీ పెడతాను. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి, వెళ్ళిపోతావా? నాకు వంట బాగొచ్చు. సో గ్రేట్. బిర్యానీ చేస్తావా? ఇష్టమా? చాలా. అయితే ఇప్పుడే స్టార్ట్ చేయమంటావా? హలో అమ్మా. హలో, పిల్లగాడు వెళ్ళిపోయిందా? వంట చేస్తున్నాడే. అతను వంట చేయడం ఏంది? ఏ ఆపు, ఓ వరులుతా ఉంటావు. అతనే వంట చేస్తా అన్నాడు, క్లీన్ చేస్తా అన్నాడు. నేను చెప్పేది నువ్వే జరా. బాయ్ బాయ్, నేను మళ్ళీ చేస్తా. స్వప్న స్వప్న, తిడుతుంది. చెప్పేశావా? చెప్తే నీకేమన్నా నొప్పైందా? చూసి ఖర్చాయి. చూసి నువ్వు కూడా నేర్చుకో. గంత లేదు, తింటా అంతే. వంట చేసి పెళ్ళానికి కడుపు నుండి పెడితే ఎంత హ్యాపీ ఉంటుందో తెలుసా? ఎక్స్పీరియన్స్ ఉందా? అనుకున్నా బాగుంటుంది కదా. నీకొక చెప్పనా? పెళ్ళాన్ని దేవతలా చూడక్కర్లేదు, తనను తనలా ఉండేలా తన ఇష్టాన్ని గౌరవిస్తే చాలు. మొగుణ్ణి తనకంటే ఎక్కువ ప్రేమిస్తుంది. హలో బ్రదర్, తన కాల్ కట్ చేస్తుంటే అర్థం కావటం లేదా? తను ఒప్పుకుంటే తనకి కాబోయే మొగుణ్ణి, తనకి ఇష్టమైతే నీకు కాల్ చేస్తుంది, అప్పుడు మాట్లాడు. అంతేగాని గోక్కు. అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి కానీ ఇరిటేట్ చేయకూడదు. ఓకే బాయ్ బ్రదర్. అమ్మా, మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసావమ్మా. ఓయ్, నీకు అమ్మాయిల మీద మంచి అభిప్రాయం ఉంది. గుడ్ బాయ్. సిస్టర్ మీలా హార్డా సాఫ్టా? ఆమె సాఫ్టే. ఓయ్, అంటే నేను హార్డా? నీకు అలా కనపడుతున్నానా? ఇంకోసారి అంటే మంచిగా ఉండదు. సారీ సారీ, ఇంకా అనలే. ఇంకా ఇంకేం లేదు, గంతే. సరే, ఫుడ్ రెడీ అయింది, తిందామా? అంటే స్నానం కూడా చేయలేదు. నేను స్నానం చేయకుండా తిన్నా. యాక్చువల్లీ శారీ కట్టుకొని సెంటు కొట్టా, అంతే.
మరి అమ్మ దందం చేసింది, ఏం చేయమంటావు? ఓకే సరే ఫ్రెష్ అయ్యరా తిందాం. ఈలోపు రెడీ చేస్తా. సరే. వంట మస్తుంది. అది తినకుండా చెప్పేస్తావా? స్మెల్ చూశానుగా. ఈ శారీలో నువ్వు మస్తున్నావు. బిస్కెట్ నిజంగా మంచిగున్నానా? క్యూట్గా. నువ్వు పెట్టుకో. ఓకే. వావ్ సూపర్. థ్యాంక్ యూ. అమ్మా అమ్మా బిర్యానీ జబర్దస్త్ చేసిండే. సిగ్గులేదే, పిల్లగాని చేత వంట చేపించుకొని తింటున్నావా? తనే చేసిండమ్మా. అమ్మా నీకన్నా మంచిగా చేసిండే. ఓ పోరి, ముందు పిల్లగాని పోనీయు. తీసుకో. ఆంటీ. ఏంది బాబు గదంతా? కూల్ ఆంటీ, లైట్ తీసుకోండి. బాయ్ ఆంటీ, టేక్ కేర్. ఓకే బాబు. హలో స్వప్న. స్వప్న స్వప్న దోచే దొరికింది, దోచే దోచే అందమైన నిధిని దోచే. నీ ఇంత వెయిట్ ఉన్నావేంటే? దోచే దోచే దొరికింది దోచే. అమ్మో అమ్మో ఆవా నా వీరా. ఇది నా పేరు. తంత నాదే. ఇక్కడ ఏదో బ్యాగ్ ఉన్నట్టుంది. ఏంటి బ్యాగ్? ఏ బట్టలు ఉన్నాయి? దీని బట్టలు నాకెందుకు? చెయ్ చెయ్. ఖాళీ అయిపోయింది. అమ్మా ఈ బ్యాగ్ మొత్తం వేసుకుని వెళ్ళిపోతే అయిపోతాం మన పని. ఇల్లు మొత్తం నీదరా కళ్యాణు. ఆంటీ ఇప్పుడు ఏం చెప్పాలబ్బా? ఆంటీ స్వప్న వాష్రూమ్కి వెళ్ళింది ఆంటీ, వచ్చాక చేయిస్తా. ఇంద్రా, ఆ అమ్మాయి నీ గురించి చాలా బాగా చెప్పింది. నాకెప్పుడు తినిపిస్తున్నావు బిర్యానీ? త్వరలోనే ఆంటీ. మ్యాట్రిమోనీలా మోసాలు చేస్తారంటారు, నాకు మాత్రం మేలు బంగారం లాంటి అల్లుడు దొరికిండు. ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ. స్వప్న కాల్ చేసి అన్ని విషయాలు చెప్తుంది. ఇగో ఇంద్రా, అద్దన్న వినకుండా గోల్డ్ తెచ్చింది, గో జర భద్రంగా చూసుకో.
గోల్డ్ మాట్లాడతాను, మళ్ళీ చేస్తా అంటే గోల్డ్ మొత్తం మందే. ఇంకెక్కడ ఇంట్లో చూద్దాం. ఎక్కడ రాసుకుంటుంటుంది? ఉంటుందా? తోడికి దివాళ పండగ అయ్యో కళ్యాణ్ గారికి ఎక్కడ చూడిందిరో లక్ష్మీదేవమ్మ. అవును వచ్చాము, కరుణించాము నన్ను. బాయ్. దీన్ని సిద్ధం అయిపోతుంది. కళ్యాణ్ గారికి టైం వచ్చిందిరో, మంచి గ్రహాలు అవుతున్నారు. లెట్స్ గో టు షాపింగ్. ఇంకేంటి ఇల్లు మొత్తం మంది. అయ్యో ఇల్లు మొత్తం మంది. అయ్యో ఏంద్రా ఇల్లు సామాన్లు ఇవన్నీ అమ్మిస్తా. అమ్మ ఎద్దులు తీసుకుంటారా ముందు? ఇదేదో బాగుంది. అరే ఇదేదో కప్పులు బాగా ఎక్స్పెన్సివ్ అనుకుంటా. ఒక 2 వేసేద్దాంలే. ఏమంటా ఏముంది లేకంటే ఆకలి వేస్తుంది. ఏదో తిన్నాంలే, ఇంకేముందో చూద్దాం. అయ్యయ్యో కృష్ణుడా, నీ భక్తున్నయ్యా, నీ భక్తున్నా ఇంకెన్న ఉన్నదా? ఆ బిర్రలు ఈ బిర్రలు ఎంత ఉంటుందో. ఎవరు మన కాంపిటీషన్ వచ్చాడా? ఏ బాబు లే, ఏ బాబు లే, ఏ బాబు ఫేస్ వద్దాం ఒకసారి. ఉన్నాడు ఊపిరి లేదా? కొంప తీసి చంపాడు. అయ్యో అమ్మ దీనమ్మ, బాడీ ఇంట్లో పెట్టుకొని నాతో బ్యాటింగ్ ఆడుతున్నావా? అత్తలేముడు కావాలా, వంట చేయాలా, కాళ్ళు నొక్కాలా? బొక్కేం కాదు, నువ్వు లేచాక బొక్కలకు పోతావే. ప్రశాంతంగా ప్రాణం తీసి ఎంత ప్రశాంతంగా పడుకున్నావే. హలో లే, ఏ లేవే. ఎలా వస్తుంది? మెడిసిన్ పడిందిగా. అమ్మా ఎవడొచ్చుంటాడా? వాళ్ళ చెల్లెమైన వచ్చిందంటావా? ఓకే ముందు చూద్దాం. మేడం తొలుతీయండి. అమ్మగారండి చేసిన తప్పు ఏ శిక్ష ఇచ్చినా పర్లేదండి, నన్ను క్షమించండి అమ్మగారండి. మీరు ఎవరండి? అమ్మగారు ఉన్నారా? ఉన్నారు. అమ్మగారండి 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 అమ్మగారు అమ్మాయిగారు 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 పడుకున్నాడు. పడుకున్నారా? అవును. అవునా, సరే అండి. ఎందుకు, ఎవరు నువ్వు? మంచి పని ఉండండి. పనోడా అంటే పెద్ద మునగాడివా? ఊరుకోండి బల్లెటూరే. గంగాజలం అంటే ఇంట్లో పనున్ని. ఎప్పటి నుంచో నేను అమ్మాయి గారు నమ్మిన బంటుని. చిన్న విషయంలో తేడా కూడా వేసిందండి. తేడా అన్నాడంటే వీడే వేసేసి ఉంటాడు. వాళ్ళకని చూస్తే అట్లానే ఉంది. అలా చేయడానికి భయమే లేదా? ముందు భయం వేసిందండి, తప్పుగా వేసేసానండి. వామ్మో. తర్వాత దొరికిపోతే తేడా కదండి. ఇంతవరకు ఒక మాట కూడా పర్లేదండి. చి నా మీద నాకే సిరాకొస్తుందండి.
అలా లేసావురా? అన్ని క్వశ్చన్లు అడిగిందని మీరు ఎవరండి? మీ పెద్ద మేడన్ని చూడ్డానికి వచ్చిన అబ్బాయిని. చూసుకున్నారు మరి? ఉమ్. ఆ అమ్మాయి గారు నిద్రపోతున్నారు. అదేంటి? ఆ? పెద్ద అమ్మాయి గారు చాలా మంచిదండి. చిన్న అమ్మాయి గారికే కొంచెం కోపం ఎక్కువండి. అవునా? అవును, నువ్వు తప్పలా చేసావు. ఎలాగలా చేసానండి. నన్ను కెలక్కండి, బాధపడతాను. అమ్మో అమ్మో, కొత్త పనులు పెట్టుకుంది అమ్మగారు. ఇల్లంతా కలకల్లాడిపోతుంది. ఇల్లంతానే అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఆపరా. అయిపోయింది. చేసినంత చేసి అంత అయిపోయిందంటావు. అయిపోయింది. రేయ్ కొట్టినట్టు ఆపు. ఏంటండి నన్ను బాధపడకూడదు అంటారు? తుమ్మిని బిత్తిని ఎవరో ఆపకూడదండి. హార్మోన్ దెబ్బతింటే. అమ్మో అమ్మో. రేయ్ ఆపరా, ఆపు. అమ్మ నీ అమ్మ, ఈడవడాడు బాబు ఇక్కడ పడుకున్నాడు. రే వాడు పడుకోలేదురా, నువ్వు పడుకోబెట్టారా? వాడు చచ్చిపోయాడురా. చచ్చిపోయాడా? అయ్యి బాబోయ్. అయ్ బాబోయ్, చంపేశావు. ఆ? నేను చప్పుడు పెట్టండి. నువ్వే క్షమించడానికి తప్పు చేశానన్నావు. అది ఇది కాదండి. మరేది? అయినా మీరు ఎవరండి? కొత్త పనుడువా? నాకు పోటీయా? నేను పనుంటరా? కాదు. అసలు నాకు డౌట్ అండి. ఇంత జరుగుతున్నా పెద్దమ్మ గారు ఇంకా లేవలేదేంటండి? మిమ్మల్ని చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఎక్కువ ఆలోచించుకో. ఎందుకు చంపావో చెప్పు. నేనెందుకు అంతానండి? నాకే సంబంధం. నేను ముందెళ్ళి అమ్మాయి గారు క్షమాపణ అడగాలి. రే నీకు దండం రా, ఎందుకు క్షమాపణ అడగాలో చెప్పరా. అది నా పర్సనల్ అండి, మీకు ఎందుకు చెప్పాలి? మరి మీ అమ్మాయి గారా? ఏం మాట్లాడతారండి? అది నోరా పెట్టుకుప్ప. మీకు దోమ కుడితే ఏం చేస్తారు? కొట్టి చంపేస్తా. మా అమ్మగారు అయితే ఉఫ్ ఉఫ్ అని ఊపుతారు. ఎందుకు? దోమ గాలి ఎగిరిపోద్దని. ఏం చంపింది ఎవరై ఉంటారు? అయినా పెద్ద అమ్మగారు అడిగి తెలుసుకుందాం పదండి. ఎందుకు? ఆగరా, డిస్టర్బ్ చేయకరా. బాడీ ఇడ్లు పెట్టి ఎలా నిద్రపోతారండి? రే రే రే, ఆగరా, అంతే. ఆగరా. అమ్మాయి గారు పెద్ద అమ్మాయి గారు లేవండి. పెద్ద అమ్మాయి గారు ఘోరం జరిగిపోయిందండి బాబు. పెద్ద అమ్మాయి గారు మిమ్మల్ని అంత నిద్ర ఏంటండి బాబు? ఇంకొక 40 నిమిషాలు పట్టిద్ది. క్వాలిటీ మెడిసిన్. ఎప్పుడు నిద్ర లేగాలో మీరే డిసైడ్ చేస్తారా? ఎంత కాబోయేవాడైతే మాత్రం ఇప్పటి నుంచి మీ కంట్రోల్లో పెట్టుకుంటారా? బాగోదండి. నాలో మరో మనిషిని చూస్తారు. అందుకే బీరువాలో బాడీని చూసావు. డైలాగా ఇన్స్టాలో పెట్టుకోండి. అపార్ట్మెంట్ మొత్తం లెన్సీసీ కెమెరాస్ ఎన్నో ఉంటాయండి, 200 పైన ఉంటాయండి. అంటే తప్పించుకోవాలంటే అమ్మాయి గారు ఓకే ఓకే. ఏమండి ఏంటంటే మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? టైం పట్టిద్ది, మూసుకొని కూర్చో. ఔ. వీడే చేసుంటాడా లేకపోతే ఇది చేసుంటుందా? వీడా ఇదా? వీడా. బాడీని చూసి వస్తా, ఇక్కడే ఉండు. అమ్మాయి గారు ఎందుకు వచ్చానో ఏం జరుగుతుందో. అమ్మయ్యా, స్వరటం లేదు. అమ్మాయి గారు లేవండి బాబు. ఏం చేస్తుంది? ఎవరు? బాడీ బిర్యానీ చేస్తుంది. ఎటకారం ఎక్కువైపోతుందండి బాబు మీకు. బాడీ ఏం చేస్తుంది రా? పడుకుంది. ఏం జరిగిందో నాకు డౌట్ కొందా. నాకు మీ మీద డౌట్. అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. చంపేసి బిరువలో పెట్టి ప్రశాంతం పిలిచుపులకు వచ్చింది. ఎంత కిలాడివే నువ్వు. మా అమ్మాయి గారి గురించి ఇంకొక మాట మాట్లాడితే థ్యాంక్ యూ చెప్పి ఉంటే తప్పకుండా నువ్వు తెంగరోడి వేరా. అమ్మాయి గారు ఏమో పడుకుంది. ఈడేమో ఏం చేయడం తెలియలేదు. అమ్మ ఈడు సేవమాక ఏం చేస్తుందో. కదులుతున్నట్టున్నారా అమ్మాయి గారు? ఇదేంటి లేచేటట్టుంది? అమ్మాయి గారు అమ్మాయి గారు
గంగాజలం, స్వప్నమ్మ గారు వాటర్, దాహంగా ఉంది. పట్టుకొచ్చేస్తున్నానమ్మా. ఇదిగోండి అమ్మాయి గారు వాటర్. ఏమైంది నాకు? నిద్ర వచ్చి పడుకున్నారండి. ఏం చేసినావు? నేనేం చేసినా? బిర్యానీ చేసినా, మంచిగుందన్నావు. గట్లా డిసైడ్ చేసినావా? అమ్మాయి గారు మీకు ఏమైనా డౌట్ ఉందా? చెప్పండి. గంగా, పటాయించి పట్టుకో ఆ కొడుకుని. అలాగే అమ్మాయి గారు. నిజం చెప్పురా, ఎవర్రా నువ్వు? ఏం చేసినావురా? నిజం చెప్పురా, ఎవర్రా నువ్వు? ప్లాన్ చేసినావు నా కొడక, చంపేస్తా. చంపేయండి అమ్మగారు. నేను దొంగనండి, ప్లీజ్ వదిలేయండి. దొంగ 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 దొంగ. దొంగ. నా పేరు కళ్యాణ్. నేను మ్యాట్రిమోనీలో ఫొటోస్ పెట్టి పెళ్లి చూపులకి వెళ్ళి మొత్తం ఇంటి మొత్తం దోచుకుంటాను. ఇంకా అలానే కాదు, నగలు బంగారం ఏది దొరికితే అది. ఇది మొత్తం నాకు హాబీ. ఇలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికి 8 మంది చేశారు, ఇది 9వది. ఇది కూడా పక్కా హిట్టే. మంచి బక్రాన్ దొరికింది. ఓకే, ఫిక్స్ పోయేది. ఇంకా ఏ పని ఎంత తొందరగా కానిస్తే అంత బెటర్. ప్రాపర్టీస్ కూడా మంచిగానే ఉన్నాయి, బాగానే ఎక్కువగా ఉంటాయి అనుకుంటాం. మనీ మొత్తం లాగేయచ్చు. ఓకే, ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరాస్. హలో ఆంటీ, చెప్పండి. నో ప్రాబ్లం ఆంటీ. ఓకే ఆంటీ. ఓకే ఆంటీ, ఓకే. దొంగ నా కొడుక, ఎర్రి పుష్పంలో కనిపిస్తున్నానారా నీకు? నీకుంటదిరా ఇప్పుడు దేక్తడి పోచమ్మ గుడే. చేసినావే నీ అవ్వ. పిల్లగాడు మంచోడా ముత్యమా? దొంగకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నావే, సచ్చినవే నువ్వు. చెప్పవే, పిల్లగాడు పోయిండా ఉన్నాడా? ఇప్పుడు పోతాడు పైకి. గదేందే గట్ల మాట్లాడతావు? ఇగో సప్పుడు చేసినావనుకో నెత్తి మీద ఒక్కటిస్తా. పెట్టు ఫోను. ఆంటీనా? ఎందుకలా తిరుగుతున్నావు? అవునా ఆంటీనా? ఏం చెప్పినవరా బై? సంపుత నా కొడక. చంపేయండి అమ్మగారు. దగ్గర మీద ఇంకో సమవద్దు. ఇంకో శవమా? నీ దొంగడు మాత్రమేనే, మీరు మద్రసులు కదే. ఎన్ని మటలు చేశారో? ఇంకో శవమా? మద్రసువే నువ్వు? నేనా మడరా? నువ్వే. నీనా మడ్రా? ఏం యాక్టింగే. పెళ్లి చూపులు కానీ పిలిచి మడ్ర చేస్తారంటే. ఇంకో మాట మాట్లాడినావు అనుకో పొడిచి పారదొబ్బుతా దొంగ నా కొడుక. అంతే అమ్మగారు, నాకు వీడి మీదే డౌట్. కావాలంటే బాడీని అడగండి. ఏంటి బాడీని అడగాల? చెప్పదంటారండి? నీ గంగా, వాడు చెప్పేదంతా అబద్ధం. ముందు బాడీని చూసి అప్పుడు చెప్తా వీడి పని. పద. దేహేవుర్రా నువ్వు. నీకుందే. నిజమే వీడు చెప్పింది. అమ్మాయి గారు, ఇదేంటి పడిపోయింది? ఈ గ్యాప్ లో ముందు పెట్టేసావా? నువ్వు దొంగ కాదురా, గజి దొంగవరా. దేవుడా, పొద్దు పొద్దున్నే భలే బేరం చూపించావయ్యా. ఇంకెన్ని సావులు చూడాలయ్యా? అంటే అమ్మాయి గారు కూడానా? యాబ్రా, ఫ్లూలో అన్నారా? అది పడిపోయిందిరా, చచ్చిపోలేదురా. ఎంతకి కారణం నువ్వేరా. ఇప్పుడే 100 డైల్ చేస్తా,
నీ గుట్టు రొట్టు చేస్తా. చేరా అందరు జైల్లో కూర్చొని టైం పాస్ కి ఊసలు లెక్క పెట్టుకుందాం. అంత నాకు కర్మ ఏం పట్టలేదు. నేను టైం పాస్ పాప్కాన్ తింటా. అరే ఛీ బొక్కన కొరక నీ బుర్రగో దన్నం. అరే అని నీ నువ్వు కదా దగ్గర అంతా అంతా చేసింది. ఛీ. ఇప్పుడు ఏం చేయమంటారు? ముందు దీన్ని లేపితే అప్పుడు నిజాలు బయటకొస్తాయి. ఏ మా అమ్మాయి గారిని అది ఇది అంటావేంటి? రే ముందు నేను చంపేస్తారా? ఎలా లేపాలి? ఐడియా. ఛీ ఎలా జల్లేను? సినిమాలో జల్లినట్టు జల్లేవు. మా సినిమాలో ఎవరండి అంతే మరి. నిజంగానే చచ్చాడా? లేదు ఆడుకుంటున్నాడు. నిజం చెప్పు, నువ్వే చంపావు కదా? నేను దొంగనని ఒప్పుకున్నా అని నాకేమవసరం వీణ్ చంపడానికి? మీ ఇద్దరిలోనే ఎవరో చంపుంటారు. నేను మార్నింగ్ వచ్చినా పన్నా అంతే. నేను 3 రోజులు అయిందండి వచ్చి. అదే ఎందుకు రాలేదు నిజం చెప్పు. నేనే చంపి బిరోలో పెట్టా అని. నేను బీరువాలో పెడతాంటే తీసాను అంతే. 10,000 తీసుకోమంటే 20,000 తీసుకున్నా. తప్పు అయిపోయిందండి అమ్మాయి గారు. అంటే అవసరాన్ని తీసుకున్నానండి. అంటే నువ్వు కూడా దొంగనా కొడుకువే. మీరు ఎవరు చేసుంటారు? అంటే మా చెల్లి. స్విచ్ ఆఫ్. ఇప్పుడు ఏమంటుందో హలో హలో, దిమాగ్తోనే ఉన్నావా? ఏం జరిగిందో జర చెప్పవే. పిల్లగాడు నచ్చలేదా? జరిగింది చెప్తే చస్తావు. నువ్వు ఊరికే కాల్ చేయకు. పెట్టు ఫోన్. ఇప్పుడు ఎవరు వచ్చింటారు? నేను ఇరుక్కులేనా ఉన్నాను. ఎల్లవయ్యా తీయ్యా. నువ్వా? గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు ఇచ్చిన ఆర్డర్? గంట అయ్యింది. ఇప్పుడే తెచ్చేది. ఆర్డర్ లేట్ అయింది సార్. నన్నేం చేయమంటారు? క్యాన్సిల్ చేయండి సార్. నాకు ఆకలిగా ఉంది, నేను తినేస్తా. ఇస్తారా తీసుకెళ్తారా? సరే ఎల్లు. నీది కూడా ఉంటుంది లోపల ఏంటి- బాడీ. ఏంటి సార్? ఏం లేదు ఎల్లు. దార ఇక్కడ నువ్వు దా 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 దా. సర్లే ఇదిగో నువ్వు వెళ్ళు. బాయ్ సార్, ఉంటా బాయ్. సార్. రేయ్ పో. అమ్మాయి గారిని మాట్లాడి నేను తప్పు మాట్లాడానా? రే ఇంత టెన్షన్ లో ఆర్డర్ ఎప్పుడు పెట్టావు? ఇప్పుడు ఆర్డర్ పెట్టానండి, తినండి కావాలితే. అమ్మాయి గారు సవర్మా. నేను తింటాను. అరే ఇంట్లో శవన్ పెట్టుకుని నాకేంటి రా టార్చరు? ఏం జరగలేదు. తింగన కూడా ఇంకేం చేశాడు? శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? దయ్యం వచ్చిండదు అమ్మాయి గారు. ఏ ఆపండి, ఎందుకు టెన్షన్ లేదు. అసలు వీని ఎవరు చంపాడో తెలీదు. కొంప తీసి మీ చెల్లి. ఏ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఏం మాట్లాడుతున్నావు? మా చెల్లి మంచిది, నా లెక్క కాదు. చల్తీ. సారీ, మీ చెల్లికి కాల్ చేయి. చేస్తా. ఛార్జింగ్ అయిపోయింటది. ఛార్జింగ్ అది ఎస్కేప్ అయిందే. జర మూస్తావా? పోలీసులకు చెప్పేద్దాం. ఏంటి చెప్పేది పోలీసులకి? నా మీద పడితే పెద్ద పిడి. నేనే వెళ్ళి మీ ఇద్దరి మీద చెప్తా. అమ్మగారు మీరు ఉండండి. ఆర్డర్ పెట్టినావా? నేను పెట్టలేదండి. మరి ఎవరు? పదండి చూద్దాం. ఎవడొచ్చాడో ఏంట్రా నాయన. ఎవరొచ్చింటారబ్బా? హే, డోర్ తీయడానికి ఇంతసేపు ఏంటి? మీరెవరు? పోలీస్. పోలీసా? మీరు పోలీస్ ఏంటండి బాబు? 2 ఇంచులు హైట్ తక్కున్నారు నా మీద. యూనిఫామ్ ఏది లాండ్రీకి ఇచ్చారా? ఒరే ముందే చెప్పొచ్చు కదరా, నీకు అనుభూతి కదరా. గ్యాప్ ఇచ్చావా? అయినా డోర్ తీయడానికి ముగ్గురు వచ్చారేంటి? ముగ్గురు వెళ్ళి మొహం కడుక్కో పో. ఇల్లు మీదేనా? ఆ? ఇల్లు
ఇల్లు ఎవరిది? ఓనర్ది సార్. ఏంటి? సార్ అంటే రెంట్కుంటున్నాం సార్. సరే సరే, పక్క అపార్ట్మెంట్ లో దొంగలు పడ్డారు. మా ప్లాట్ లో కూడా సార్. దొంగలా? ఎప్పుడు? సార్ చెప్పండి సార్. పెళ్లి చూపులని చెప్పి మత్తు మంది ఇచ్చి అంతా దోచుకుపోతున్నారు. జాగ్రత్త. ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు సార్. సార్ అవేర్నెస్ కోసం చెప్తున్నారు. స్వప్న థ్యాంక్ యూ సార్. దొంగ పేరు ఇంద్రనా సార్? తెలుసుకుంటాం, మీరు జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. బాయ్ Okay, take సార్. care. నువ్వే కదా దొంగతనం చేసింది? చెప్పు, మంచిగా ఉండదు మళ్ళా. హలో, సేమ్ ఐడియా వాడికి కూడా వచ్చింది అంతే. ముందు శవం గురించి చూడు. కుళ్ళి వాసన వచ్చిందంటే అపార్ట్మెంట్ మొత్తం వస్తుంది. ఇప్పుడు వచ్చిన పోలీసే 10 మంది వేసుకొని మన అందరినీ బొక్కలకు తోస్తారు. ముందు లోపలికి వెళ్దాంపా. ఇంతకో నాకు వీడి మీదే డౌట్. ఇగో, ఆ దొంగతనం చేసింది నువ్వే కదా? నిజం చెప్పు. ఆ శవం మీద ఒట్టు నేను చేయలేదు. బాబు నెట్ ఆన్ చేయి, వైఫై కనెక్ట్ చేయమ్మా. ఎందుకు? శవాన్ని స్మెల్ రాకుండా ఎలా ఉంచాలో వీడియో చూస్తున్నా. గుడ్ ఐడియా. థ్యాంక్ యూ అమ్మగారు. తొందరగా పెట్టండి. శవాన్ని ఫ్రిడ్జ్లో పెడదాం, కూల్గా ఉంటుంది. మరి ఫ్రిడ్జ్ లో సామాన్లన్నీ ఎక్కడ పెట్టాలి? పాడైపోతాయి. అరే నీ బ్రెయిన్ ఉందా ఊడిందా? ఎన్ని రోజులు పెడతాం? మీ చెల్లి వచ్చేదాకా. రాకపోతే ఫ్రిడ్జ్ లో ఆన్లో ఉంటుంది. అమ్మగారు 2 లక్షలు ఎట్టి పెట్టుకున్నారండి ఫ్రిడ్జ్. ఆ మాత్రం ఉండదా? అరే గంగాజలం, నీ బ్రెయిన్ అంతా గంగేరా. ఆ? మళ్ళీ ఆ పోలీసుడు వచ్చినట్టున్నాడండి. నీ వల్లే బాడీ గీడి అన్నావు. వాడు మళ్ళీ వచ్చాడు. చేతులు బేడలేసి మనకి ఇప్పుడు 3D సినిమా చూపిస్తాడు. ఏం చేద్దాం? జర నీ దొంగ ప్రేమతో చెప్పు కాస్త. వెళ్ళి దోడిదిద్దాం, అదొకటే మార్గం. ఆ తర్వాత ఈడే చంపేసినట్టు ఒప్పుకుంటాడంటారా? జరిగింది చెప్పేద్దాం. ఛీ! మధు, హాయ్ అక్క. ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంటే? ఛార్జింగ్ అయిపోయిందే. అమ్మ ఫోన్ చేసిందా? లే అక్క, వచ్చిందా? మీరేనా మా అక్క చూసుకోవడానికి వచ్చింది? అమ్మాయి గారు నన్ను క్షమించండి. నువ్వు నాతో మాట్లాడకు. ఎందుకు వచ్చావు? తప్పేనండి. బుద్ధి గట్టి తినే మీ మంచి మనసుని గాయపరిచానండి. వస్తున్నాయి నీ తానా సినిమా డైలాగులు. చల్టి. అమ్మాయి గారు, మీరు క్షమించకపోతే నువ్వే చచ్చిపోతా. అరే ఏంట్రా ఇది? ఇంకెన్ని బాడీస్ అయితే రా? గదేందే ఇది? మస్తు పైసలు ఇచ్చాను అక్క ఇడికి. అయినా దొంగతనం చేసిండు. తప్పు కాదే. అంతకన్నా పెద్ద దొంగలున్నారు, వాళ్ళనే ఏం చేయలేదు. క్షమించు, నేను చెప్తున్నానుగా. అమ్మాయి గారు, సరే పో, క్షమించా. మా మంచి అమ్మాయి గారు. నీ గోళ ఆపుతారా? అసలు నువ్వు మర్డర్ ఎందుకు చేసావు? మర్డర్ ఏంటి? అమ్మో 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 అమ్మో, మర్డర్ ఏంటంట? మా చెల్లి అసంటి కాదు. ఆ బాబా బాబా ఏం ఆడుతున్నారే. మరి మీ ఇంట్లోకి, మరి మీ బీరోలోకి ఎలా వచ్చింది బాడీ? ఎందుకు చంపావు? అవును, నేనే చంపినా. నేనే చంపినా. నేనే చంపినా. మధు, మధు, అమ్మాయి గారు, అక్క, ఏడవకే. ఏదో జరిగింది. ఎందుకు చంపావు చెప్పు.
చూ 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 చూ. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం ఏంటమ్మా? నీ మొగుడున్నాడా? ఓయ్ ఓయో రూమ్కి వచ్చాయి 10:30కి. ప్లీజ్ నా వల్ల కాదు, నన్ను వదిలేయండి, మీకు దండం వదిలేస్తాను. నీ వీడియోస్ని సోషల్ మీడియాలోకి వదిలేస్తాను. వద్దు. నీ మొగుడికి వాడకం అంటే తెలియలే, వాడతా. వచ్చేయ్. ఫిగర్ కత్తిలాగుంది. ప్రాజెక్ట్ అంతా ఫినిష్ అయింది. 1 minute, ఐ విల్ కాల్ యూ లేటర్. నమస్తే మేడం, ఎవరు? ఫ్లోర్ సూపర్వైజర్ని. వాష్రూమ్ రిపేర్ అన్నారు. వాష్రూమ్ వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. ఎలాగైనా పట్టాలి. నీ దగ్గరకు వచ్చాక నీ పని చెప్తా. ఉన్నావే. ఎన్ని ఫారెన్ చూసినా దేశీ ఇచ్చే కిక్కే వేరు. ఇంకా ఆగలేను, రెడీగా ఉండవే, వస్తున్నా. ఇప్పుడు చూడు, వెయ్యి అయ్యో రామా, చిన్నదానికి ఫోన్ చేయాలి కదనే. అమ్మా మంచిగున్నావా? తిన్నావా అని? తిన్నా, నువ్వు తిన్నావా? డ్యూటీ నుంచి వచ్చినవా? మంచిగా పొడుగు నైటీలు వేసుకోకుండా గా పొట్టి సెడ్డిలేందే. ఏ ఊకో అమ్మా. సరే సరే, అక్క బయలుదేరుతాంది. రేపు అక్కన చూడు, నీకు పిల్లగాడు వస్తుడు. జర డ్యూటీకి లీవ్ పెట్టరాదే. నీ మొహం, నేనుంటే నన్ను చూసుకుంటూ ఉంటాడు. నేను డ్యూటీకి పోతా, ఆ తిప్పలేవో అక్క పడుతుంది. వచ్చిండ గంగాజలం? నేను ఇచ్చిన కౌంటర్కి వాడి మళ్ళీ వస్తాడా అని దొంగ బాడుకో. నమ్మకంగా ఉంటూ పైసలు తీసిండు. అమ్మా మళ్ళీ చేస్తావు. లోకంలో అందరూ దొంగముండా కొడుకులే ఉండ్రు, ఎవ్వరిని నమ్మనికి లేదు. సరే మీరు ఆడండి ఆంటీ. ఆంటీనా? అక్కనే.
లోపలికి రావాలి, ఎందుకు? మాట్లాడాలి, చెప్పు. లోపలికి వచ్చి మాట్లాడాలి. వాట్ తాగవా? నీ వీడియోస్ నా దగ్గరే ఉన్నాయి. నిన్ను నువ్వు చూసుకుంటావా? వితౌట్ నువ్వు పోగు లేకుండా. చూసావా? వీటిగా ఒక్క మాట చెప్తా. 2 రౌండ్లు వేసుకొని 1 lakh మనీ తీసుకొని వీడియో డిలీట్ చేసుకొని వెళ్ళిపోతా. మస్తు కొట్టినావే. పోరా కుక్క. వీడియోస్ అప్లోడ్ చేసేలోపు ఎస్ అన్నాను, నో అన్నాను. 3, 2, 1. చంపేస్తా. Shit. Eish. అయ్యో. చచ్చాడు. షో ఏం చేయాలి? మార్నింగ్ వచ్చేస్తుంది. ఏం అర్థం కావట్లేదే. అక్క, మధు, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంపార్టెంట్ వర్క్ అక్క. ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మధు, జాగ్రత్తనే. తను కూడా. తనెవరు? అదే వస్తున్నాడు కదా. ఊరుకోవే. సరే, వర్క్ అవగానే వచ్చేస్తా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. డోర్ వేసుకో. ఏ, ఆపు, వాడు ఆల్రెడీ చచ్చాడు. చచ్చిపోయకుండా బతికిపోయావు, లేకపోతే నేనే చంపేది నేను. ఆపరా, చావు నా కొడుకా, చావు, చావు. అయ్యి బాబు, వీడు బతికిపోయాడురా బాబు. ఛీ, వదలరా. తప్పు అయిపోతాడు అమ్మగారు. ఏయ్, ఎన్నిసార్లు ఎత్తుకుంటావు? దించు. వసే, నన్నే చంపాలనుకుంటున్నావా? అమ్మాయి గారు, మధు, ఏయ్!
గంగా గట్టిగా పట్టుకో. రేయ్, ఆగురా, ఆగు. అమ్మా, ఆంటీ, అమ్మగారు, అమ్మగారు ఈడు కాదండి బాబు, ఈడు. అరే హౌలే నిన్ను లక్కలు తీస్తా బిడ్డ. పరిస్థితి ఏంటో మరి. అమ్మా వేసేయండి అమ్మగారు, వేసేయండి, ఇయ్యవే ఫోను. వేసేయండి. హలో పోలీస్ స్టేషన్.